బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సిఐ మరొక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా ఎస్ఐ వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చిన ఘటన మరొక ముందే ములుగు జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి వరంగల్ జిల్లాలో ఉన్న మరో పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ను హత్య చేసేందుకు ఏకంగా భారీ స్కెచ్ వేశాడు. నకిలీ మావోయిస్టు సాయుధ దళాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా హెడ్ కానిస్టేబుల్ కాల్చి చంపేందుకు యత్నించాడు. మావోయిస్టులు ములుగు జిల్లాలో తిరుగుతున్నారన్న భ్రమ కల్పించి తిరిగి సుపారీ ఇచ్చిన నకిలీ మావోయిస్టు కాల్చి చంపి ఉన్నతాధికారుల మన్నలు పొందవచ్చని వేసిన పన్నాగాన్ని నిఘా విభాగాల బృందం పటాపంచలు చేసింది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది పోలీసులు చేస్తున్న నిర్వాహకాల వల్ల పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్నారని ఆరోపణలున్నాయి. ఏఆర్ఎస్ఐతో పాటు మరో 2 పోలీసులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సిఐ మరొక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా ఎస్ఐ వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చిన ఘటన మరొక ముందే ములుగు జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి వరంగల్ జిల్లాలో ఉన్న మరో పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ను హత్య చేసేందుకు ఏకంగా భారీ స్కెచ్ వేశాడు. నకిలీ మావోయిస్టు సాయుధ దళాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా హెడ్ కానిస్టేబుల్ ను కాల్చి చంపేందుకు యత్నించాడు. మావోయిస్టులు ములుగు జిల్లాలో తిరుగుతున్నారన్న భ్రమ కల్పించి తిరిగి సుపారీ ఇచ్చిన నకిలీ మావోయిస్టులను కాల్చి చంపి ఉన్నతాధికారుల మన్నలు పొందవచ్చని వేసిన పన్నాగాన్ని నిఘా విభాగాల బృందం పటాపంచలు చేసింది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది పోలీసులు చేస్తున్న నిర్వాహకాల వల్ల పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్నారని ఆరోపణలున్నాయి. ఏఆర్ఎస్ఐతో పాటు మరో 2 పోలీసులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. తెలంగాణ డీజీపీ అయితే ఇటు మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు కూడా ఇటు పోలీస్ శాఖలో చర్యలు చేపడుతుండగా అదే శాఖలో పనిచేసే ఓ అధికారి అయితే ఇటు మాజీ మావోయిస్టుతో చర్చలు కలిపి కూడా ఒక సాయుధ దళాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా పన్నిన కుట్ర మాత్రం వెలుగులోకి వచ్చినప్పుడు చెప్పాల్సి. ముఖ్యంగా ఇప్పటికే ఇటు ఏదైతే ఆర్ఎస్ఐతో పాటు ఒక మాజీ మావోయిస్టుతో పాటు ఇటు ఒక సాయుధ దళాన్ని సృష్టించి ఇటు తాడే అడుగులో కూడా ఆ ట్రయల్ కూడా నిర్వహించినట్లు కూడా సమాచారం అయితే తెలుస్తా ఉంది. అయితే సదరు వ్యక్తులు కూడా అనుకున్నట్లుగా జరిగితే ఇటు వరంగల్లో ఒక పోలీస్ స్టేషన్ లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ కూడా కాల్చి చంపించి ఇటు మావోయిస్టులు ఉన్నారనే భ్రమను కల్పించాలంటూ కూడా ఒక పక్క స్కెచ్ వేసినట్లు కూడా అయితే తెలుస్తా ఉంది. అయితే ఈ కుట్ర వెనుక ఇటు ములుగు జిల్లాలో పనిచేసే ఓ ఏఆర్ఎస్ఐ ఓ కీలక పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పకడ్బందీగా జరిగిన ఈ కుట్ర కోణాన్ని కూడా పసిగట్టిన ఇటు ఇన్వెస్టిగేషన్ బృందాలు అయితే ఇటు ముఖ్యంగా ఇటు పనిచేసే పోలీస్ నిఘా విభాగం కూడా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కూడా ఆధారంతో కూడిన కొన్ని వివరాలను కూడా సేకరించినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ మేరకే ఇటు ఏదైతే ములుగు జిల్లాలో ఉన్న ఇటు ములుగు పోలీస్ అధికారులు కూడా సహకారంతో ఇటు రంగంలోకి దిగైతే ఇటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పోలీసు బృందం అయితే సదరు ఏఆర్ఎస్ఐతో పాటు మరో ఇద్దరితో పాటు మాజీ మావోయిస్టును కూడా అరెస్ట్ చేసి కూడా విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా విచారణలో భాగంగా అయితే ఇటు సాయుధ దళం ఏర్పాటుతో పాటు ఇటు వరంగల్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను హత్య చేసేందుకు పక్క ప్రణాళిక అయితే రూపొందించారు. ఇటు హత్యకు సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు ములుగు జిల్లాలో ఉన్న ఎస్పీ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తున్న ఇటు ఏఆర్ఎస్ఐతో పాటు ఇటు మాజీ మావోయిస్టు కూడా కొన్ని రోజుల నుండి కూడా ఇటు ఫోన్ సంభాషణ సంబంధించి కూడా ఇటు ఇన్వెస్టిగేషన్ బృందం అయితే స్వీకరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు అన్నింటినీ వాకప్ చేసిన ఇటు ఇంటెలిజెన్స్ విభాగాలు అయితే ములుగు జిల్లా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. అలాగే ఇటు కానిస్టేబుల్ కు సంబంధించి కూడా ఏదైతే హెడ్ కానిస్టేబుల్ ఉన్నారో ఆ హెడ్ కానిస్టేబుల్ కు సంబంధించి కూడా కొంత అప్రమత్తం చేసిన పరిస్థితి ముఖ్యంగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అయితే తెలుస్తుంది. ఇలా ఉండగా ఈ కుట్ర వెనుక కూడా ఇటు భారీ ప్రణాళిక అయితే దాగి ఉందని కూడా ప్రచారం కూడా ఇటు జోరు కొనసాగుతుంది. ఫేక్ సాయుధ దళం ఏర్పాటు చేసి ఆ సభ్యులతో ఇటు యాక్షన్ చేయించి కూడా తిరిగి వారిని ఎన్కౌంటర్ పేరిట కూడా హతమార్చి ఇటు పోలీస్ శాఖలను కూడా ఇటు పేరు తెచ్చుకునే విధానం కూడా మరో కోణం దాగి ఉన్నట్లు కూడా ప్రచారంలో ఉంది. అయితే వరంగల్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను కాల్చి చంపే యాక్షన్ టీం కూడా తనను కలిసేందుకు ములుగు ప్రాంతానికి వచ్చే క్రమంలో కూడా ఈ ఫేక్ సాయుధ దళాన్ని కూడా ఎన్కౌంటర్ చేసి కూడా ఇటు ఉన్నతాధికారుల దగ్గర నుంచి కూడా
కొంత పేరు సంపాదించుకోవచ్చనే ఆ ఆలోచనతో కూడా ఇదంతా చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు మాజీ మావోయిస్ట్ తో పాటు ఈ సాయుధ దళంతో పాటు కొంతమంది దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినట్లు కూడా అయితే మనకైతే ముఖ్యంగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు ఏదైతే వరంగల్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కాల్చి చంపే యాక్షన్ టీం కూడా ఇటు తనను కలిసి వచ్చేటప్పుడు కూడా వీరిని కూడా ఎన్కౌంటర్ చేసేందుకు కూడా పన్నాగం పడినట్టయితే తెలుస్తా ఉంది. అయితే ఒకే దెబ్బకు 2 పిట్లు అన్నట్టు కూడా ఇటు హెడ్ కానిస్టేబుల్ కలిసి చంపిన మావోయిస్టులు ఉన్నట్లు ఇటు భ్రమ కల్పించడంతో పాటు మరోవైపు ఎన్కౌంటర్ చేసి పోలీసుల అధికారుల దగ్గర కూడా మన్నలు పొందవచ్చనే భావించి కూడా ఈ కుట్రకు తిరగలేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ వివరాలన్నింటినీ కూడా సేకరించిన ప్రత్యేక నిఘా విభాగం అయితే వీటన్నిటిని మీద కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా ఇటు ఏదైతే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భాగంగా ఇప్పటికైతే ఏదైతే వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సిఐతో పాటు మరొక ఎస్ఐకి సంబంధించి కూడా కొంత అక్రమ సంబంధాలు ఉండడం, మరొక సిఐ సంబంధించి ఓకే, థ్యాంక్ యూ హరికృష్ణ.